థ్యాంక్ యూ అన్న. ఇది ఈ ప్రోగ్రాం గురించి నాకు సిద్ధు చెప్పాడు, తమ్ముడు. మా ఊరు పక్కన కొలన్పాక తమ్ముడిది. వాళ్ళ నాన్నగారు కూడా ఇందులో ఉన్నారు. అయితే ఇది చూసిన తర్వాత నాకు అదొకటి పెట్టు తమ్మి అని అంటే, పెట్టిన తర్వాత తప్పనిసరిగా రావాలని నేను దీనికి రావడం జరిగింది. నిజానికి సమాజంలో కడుపులో 9 నెలలు మోసి పురిటి నొప్పులతోటి ఆ బాధను అనుభవించి భూమి మీద పడేయడమే, ఒక బిడ్డకు జన్మనివ్వడమే, భూమి మీద పడేయడమే, ఆ పడ్డ తర్వాత ఆ బిడ్డ ఖచ్చితంగా తల్లిదండ్రులకు రుణపడి ఉండాల్సిందే. కానీ భూమి మీద పడేసినందుకే, ఎందుకంటే మరొక జన్మ తల్లికి పునర్జన్మ అంటారు. తల్లికి పునర్జన్మ ఏంది అంటే డెలివరీ అవ్వడం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ పురిటి నొప్పులతో చనిపోవచ్చు, బతికి బయటపడవచ్చు, బయటపడ్డా కొన్ని రోగాలతో రావచ్చు. అట్లాంటి చాలా వేదికల మీద మేము చెప్పడం కూడా జరిగింది. అట్లా గతంలో వృద్ధుల కోసం జరిగినటువంటి కొన్ని సభలలో కానీ, అట్లనే కొన్ని హోమ్స్కి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి పెద్దవాళ్లను పెట్టినటువంటి హోమ్స్ ఏవైతే ఉంటాయో అట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళనందరినీ చూడడం, నిజంగా పెళ్లిళ్ళు అవ్వడంతో తల్లిదండ్రులను వేరు చేయడం, వచ్చినటువంటి కోడళ్లకు అత్తలకు మధ్యన ఏదో ఉంది అని చెప్పేసి క్రియేట్ అవ్వడం, ఇది నిజంగా చాలా బాధాకరం. ఇంతకుముందు దీనికి బాధ్యులుగా ఉన్నటువంటి నరసింహారావు గారు చాలా విషయాలు ఉంచారు. వాటన్నిటితో మేము ఏకీభవిస్తున్నాం సార్, అన్నిటితో ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా అతి ప్రేమతోటి ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏది ఉంటే అది మొత్తంగా రాసిచ్చేసి మమ్మల్ని చూడలేకపోతారా, ఏముంటుంది, మేము తినే బుక్కడంత అన్నమే కదా, దానికోసం మేము ఇంత అరటపడ్డాం ఎందుకు, ఎక్కడున్నా మేము బతకగలుగుతాం కదా అనే ఉద్దేశంతో మొత్తం రాసేస్తారు. రాసేసిన తర్వాత తెలుస్తుంది అసలు కన్నా. ఇంతకుముందు చెప్పిండ్రు కదా మీరు, వాస్తవాలు మా దృష్టి కూడా చాలా వచ్చినాయండి ఇట్లా. అయితే నిన్నగాక మొన్న ఒక విషయంలో ఒక ఇష్యూ మా దృష్టికి వచ్చింది. ఏంటంటే 3 బిడ్డలు ఉంటే ఆ తల్లిదండ్రులకి 2 బిడ్డల్ని మాత్రం అక్కన చేర్చుకొని ఇంకొక బిడ్డని దూరం పెట్టి ఆస్తిలో కూడా ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా బాధ పెడుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అలాంటిది కూడా జరగకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది జరగొద్దు, అది జరగొద్దు, కానీ మేజర్గా జరుగుతున్నది ఏంటంటే తల్లిదండ్రులను దూరం పెట్టడం అనేటువంటిది చాలా బాధాకరం ఇది. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని ఎంత కేర్ టేకర్ గా వ్యవహరిస్తారు తల్లిదండ్రులు. అడుగులు వేస్తున్నప్పుడు తండ్రి అండదండగా ఉంటాడు. కానీ అటువంటి తల్లిదండ్రులను విస్మరించడం అంటే అసలు వాళ్ళ గురించి ఏ భాషలో తిట్టినా అది తక్కువే అనేటువంటిది. ఎక్కడో ఉన్నటువంటి కొడుకు అమెరికాకు గాలి మోటార్లు ఎగిరిపోయి ఇప్పుడు రావడానికి మాకు తీరడం లేదు, ఆ చితాభస్మం పంపిస్తే ఇక్కడ నయాగరా ఫాల్స్ దగ్గర మేము కలుపుతాం, అంతకంటే గొప్ప విషయం ఏముంటది అనేటువంటి చెప్పుకునేటువంటి కొడుకులు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం. అయితే మాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. సరే, మేము సమాజం కోసం మేము పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆమె అమరికి కానీ మాకు కానీ తీరిక లేనటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఉన్నంతకాలం కూరమల్లమ్మ గారు బిడ్డల దగ్గర ఉన్నారు. చాతగాని సందర్భంలో మంచాన పడ్డప్పుడు ఆమెకు వేములవాడ మీద పానం గుంజుతుంది కనుక ఆ ఉన్న 2 రూమ్లలోనే ఒక రూమ్ లో ఆమెను వేయడం, ఆమెకు ఒక కేర్ టేకర్ గా పెట్టడం, మాకు శక్తికి మించిన పని అయినప్పటికీ ఒక కేర్ టేకర్ ని పెట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావడం అనేటువంటిది కూడా జరిగింది. చివరి దశలో ఆ మేరకు మాకు ఒక అవకాశం కలిగింది ఆమె కొంతలో కొంత చూసుకోవడానికి. ఒక రోజు అంటే అన్న అనుభవాలు చెప్పినప్పుడు ఎక్కువసేపు నేను టైం తీసుకోనండి. ఒకటే మాట, మేము కరీంనగర్ లో ఒక మీటింగ్ పోయినాము, అనుకోకుండా అమరు కూడా అక్కడికి రావడం, ఇద్దరం కలిసి ఇంత దూరం వచ్చినాం అమ్మని చూసిపోదామని మళ్ళీ వేములవాడకు పోయిన సందర్భంలో 3:30, 4 ఆ టైం అవుతుంది. అయితే ఆ రోజు ఆమె స్నానము పోయలేదు, ఆమెకు అమ్మకు కూరమల్లమ్మ గారికి ఉదయం నుంచి అట్లా వదిలేసింది గనక ఆ రూమ్ లోకి పోగానే మూత్రం వాసనతోటి మొత్తంగా
ఇక్కడి నుంచి తల దాకా తడిచిపోయింది ఆమె. వెంటనే మేమిద్దరం కలిసి నీళ్లు పెట్టి వేడి నీళ్లు పెట్టి ఆ పరుపు తీసి ఎండకేసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి తలస్నానం చేసి పౌడర్ వేసి ఆ రాత్రంతా ఆమెతోటి గడిపి పొద్దున రావడం జరిగింది. అంటే కొంత కేర్ టేకర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. అంటే మాకు ఎట్లాగో వాళ్ళతో ఉండేటువంటి అవకాశం లేకపోయినా ఎప్పుడో ఒక్కసారి చూసినాం. కానీ తల్లిదండ్రులను చూసుకునేటువంటి అవకాశం ఉండి ఆర్థికంగా అన్ని రకాలుగా సౌలభ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చడం, కానీ పెద్దవాళ్ల సమక్షంలో పెరిగినటువంటి పిల్లలకు ఎంత సంస్కారం ఎంత లౌక్యం ఉంటుందో మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మైక్రో ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. పెళ్లి కాగానే వేరుపడగానే వాళ్ళ పిల్లలు ఇసుకపోయి క్రష్ లో వేస్తారు తప్ప తల్లిదండ్రుల దగ్గర వదిలేస్తే, తల్లిదండ్రులను వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే, వాళ్ళతో ఉంచుకుంటే, వాళ్ళ చేతుల్లోనే వీళ్ళ పిల్లలు పెరిగితే ఒక సంస్కారవంతంగా ఎదిగేటువంటి పిల్లలు కూడా ఉంటారు. అటువంటిది ఆలోచించాలి తప్ప వేరే రకమైనటువంటి ఆలోచనలకు తావులేనటువంటి విధంగా తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉండాలి. ఆ రకంగా అసలు ప్రభుత్వాల దృష్టికి రాకుండానే తల్లిదండ్రులను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండాలి. సరే, అట్లాంటిది లేదు కనుకనే, ఆ దౌర్భాగ్యం ఉంది కనుకనే ప్రభుత్వాలు కూడా చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సభకు వచ్చినందుకు నాకు నిజంగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ బాధల్లో నేను పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి మీ అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.